సో గైజ్ మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాము. అండ్ ఇదైతే యూటర్న్ తీసుకోమని అయితే చెప్తా ఉంది. సో యూటర్న్ అనేది తీసేసుకున్నాను అండ్ ఇక్కడే అనేది చూపిస్తూ ఉంది. చూద్దాము. మనకైతే ఒక ఫస్ట్ ఆర్డర్ అయితే తగిలింది. అండ్ దీని అయితే డెలివరీ చాలా త్వరగా చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ 12 అయితే అయిపోయింది టైము. సో రైడ్ కొట్టేస్తాను. ఫుడ్ ఆర్డర్ ఈజ్ రెడీ. NIC గ్రామీణ్ కుల్ఫీ. भैया अंदर कैसे आना भाई? ग्रामीण कुल्फी यही है क्या? ठीक है 4345. సో మనమైతే ఆర్డర్ అయితే పిక్ అయితే చేసుకున్నాము. చూడండి ఎట్లా దూరిపోవాలో. ఈ నైట్ టైం డెలివరీస్ అంటేనే ఇంతే. సో మనమైతే దూరం అయితే వచ్చేసాము. 5.7 కిలోమీటర్స్ అయితే డ్రాప్ అయితే ఉంది. 12 మినిట్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. HSR లేఅవుట్ ఇది. సో మనమైతే త్వరగా స్టార్ట్ అయితే అయిపోదాం. స్టార్ట్ అయ్యి డెలివరీ అయితే చేసేద్దాం. డెలివరీ టైంలో అయితే కలుద్దాము, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఇంకా చాలా ఆర్డర్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ టైంలో అయితే కలుద్దాము. సో గైజ్ మనమైతే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము. అండ్ డెలివరీ అయితే చేసేద్దాం. ఐస్ క్రీమ్ కాబట్టి కొంచెం త్వరగా అయితే ఇచ్చేసాను నేను, ఎందుకంటే మళ్ళా అవన్నీ తెలియని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మళ్ళా కాల్ సెంటర్ కాల్ చేసి అవన్నీ చాలా అవుతాయి మనకు. సో దానికోసం అయితే వచ్చేసాను. డెలివరీ అయితే చేసేసి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయడానికి అయితే టైం అయితే తీసుకున్నాడు. అండ్ వచ్చి చూసారు కదా 1-2 మినిట్స్ ఎక్స్ట్రా కూడా అయ్యింది. బట్ కాల్ అయితే లిఫ్ట్ చేయడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కాల్ కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా తెలియదు, ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మనము డెలివరీ చేస్తాం కాబట్టి వాళ్ళ కాల్ కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా మనకు తెలియకుండా ఉంటుంది. సో వెయిట్ చేద్దాం ఎంతవరకు కస్టమర్ మనకు లేపుతాడో లేకపోతే చూద్దాము. भैया इधर ही आना है क्या? पुल एंड पुश. थैंक यू भैया. 5.565 కిలోమీటర్స్ అయితే అయింది. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. సో గైజ్ మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది లియోన్స్ బర్గర్ అండ్ వింగ్స్ నుంచి. సో ఎల్లైతే పికప్ చేసుకొని ఒక 8 కిలోమీటర్స్ది. సో ఈరోజు వచ్చేసరికి నేను అంతా లాంగ్దే చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే షార్ట్వి చేస్తే మనకు మనీ అనేది అంత ఎక్కువ రావు. సో దానికోసం అనేసి లాంగ్ తీసుకున్నాను, నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో గైజ్ రెస్టారెంట్ దగ్గరకు అయితే అరైవ్ అయితే అయిపోయాము. అండ్ ఇది కాదు లియోన్స్ గ్రిల్స్. సో ఫుడ్ విల్ బి రెడీ ఇన్ 3:33. ఓకే 3 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మనకు లేట్ అనేది అయితే ఉంటుంది. సో గైజ్ మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయినట్టుంది, చూద్దాము. అండ్ మోస్ట్ ఓవర్ దీన్ని అయితే డెలివరీ కూడా చేసేయాలి త్వరగా. చూద్దాం. ఫుడ్ షుడ్ బి రెడీ అనేసి అయితే చూపిస్తూ ఉంది. ఎలా అయితే చెక్ చేద్దాం ఒకసారి. रेडी दे दिया भैया 4001. भैया
कोई भी नहीं है क्या इधर? 6672 दे दो भैया 4001. 4001. थैंक यू. సో గైజ్ మనమైతే పికప్ అయితే చేసుకున్నాము. త్వరగా వెళ్ళి డెలివరీ అయితే చేసేయాలి. పికప్ ఐడి ఏమైనా ఉందా? ఓకే. సో మనకు ఓటీపీ లేని దానికోసం అయితే మనకి జస్ట్ ఫోటో అయితే అడుగుతుంది. అది ఏ ఫోటో అప్లోడ్ చేసినా తీసుకుంటుంది. అట్లా డెవలప్ చేసినట్టున్నారు దీన్ని. మనమైతే త్వరగా డెలివరీ అయితే చేసేద్దాం. 8 minutes అయితే చూపిస్తూ ఉంది. వెళ్ళైతే డెలివరీ చేద్దాం. సో గైజ్ నేనైతే ఆర్డర్ అనేది తీసుకొని స్టార్ట్ కూడా అయిపోయాను. అండ్ అక్కడ వచ్చేసరికి చాలా మంది అట్లా చూస్తూ ఉన్నారు. అదంతా మన రైడర్సే. సో వాళ్ళు కూడా అట్లా చూస్తూ ఉన్నారు. ఇంకా దానికోసం అయితే నేను చాలా చిన్నగా అయితే మాట్లాడాను. కొంచెం ఎంబారసింగ్ ఉంది నాకు. సో నేనైతే ఇప్పుడు తీసుకొని 17 minutes అయితే డెలివరీ అయితే చేసేస్తాను. డెలివరీ చేసే టైంలో అయితే నేనైతే క్యామ్ అనేది ఆన్ చేస్తాను. కన్ఫర్మ్ గా డెలివరీ చేసేసి అండ్ మనం ఈ రోజు కూడా సేమ్ టైం చూస్తున్నారు కదా, 3:34 వరకు అయితే ఈ రోజు కూడా పని చేస్తాం మనం అంతే. సో చూద్దాం ఎంత వస్తుందో. నిన్నైతే 500 వచ్చాయి అండ్ ఈ రోజు వచ్చేసరికి ఎంత వస్తుందో చూద్దాం. సో గైజ్ నిన్నైతే మనం వచ్చాం కదా హోసా రోడ్, అదే రోడ్లోకి అయితే వెళ్తున్నాము. నిన్న ఎక్కడైతే డెలివరీ ఇచ్చామో అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే హోసా రోడ్ అంటారు, బసపుర మెయిన్ రోడ్ కూడా అంటారు. సో ఈ రోడ్ మనమైతే డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది అనుకుంటా డెలివరీ లొకేషన్. ఆర్ట్స్ క్లోజ్ చేసేద్దాం. नंबर 45 आएगा. 86 ओके. थैंक यू भैया. సో గైజ్ మన సెకండ్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుంది అనేది చూద్దాం. వెయిట్ అయితే చేద్దాం కాసేపు. చూడండి ఇంకొక ఆర్డర్ అయితే తగిలేసింది అక్షయ నగర్కి. యాక్సెప్ట్ అయితే చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి లిటిల్ ఈస్ట్. సో నిన్న వెళ్ళాం కదా ఒక క్లౌడ్ కిచెన్కి. సో అదే క్లౌడ్ కిచెన్కి అయితే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో వెళ్ళిపోదాం మనము. మొత్తం సూపర్ ఫాస్ట్ డెలివరీలు మనం అన్ని జమ్ 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 అంటే అయిపోవాలి అంతే. సో అట్లా నాకెందుకు ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఆర్డర్స్ మాత్రం అసలు వదలడమే లేదు. కంటిన్యూస్ ఎలక్ట్రానిక్ సిటీ పడుతూనే ఉంటాయి నాకు ఎందుకో. అసలు నిన్న ఎలక్ట్రానిక్ సిటీలో తిరిగాను అండ్ ఈ రోజు కూడా ఎలక్ట్రానిక్ సిటీలోనే తిరుగుతున్నాను నేను. మళ్ళా ఎప్పటికీ ఎలక్ట్రానిక్ సిటీ నన్ను వదిలేస్తుందో చూడాలి. అసలు చూడండి మొత్తం అడవి లెక్క ఉంటుంది మొత్తం ఇది. చూడండి అసలు అంతా చింటుగా. అబ్బా అబ్బా ఏం రోడ్లు రా అయ్యా, ఏం రోడ్స్ రా అయ్యా. షబ్బా నేను ఏ పొజిషన్లో బండి పెట్టినాం అదే పొజిషన్లో మళ్ళీ ఇక్కడే పెడుతున్నాం అండ్ ఇట్లే వెళ్తున్నాం. ఇదైతే క్లౌడ్ కిచెన్. పెట్టినా ఓకే. సో గైజ్ ఫుడ్ అయితే రెడీగా ఉంది. మంది ఫుడ్ ఆర్డర్ ఇస్ రెడీ అనేసి వచ్చింది. తీసుకుందాం వెళ్ళి. $900. సో పిక్ అయితే చేసాను నేను. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏదో ఇచ్చినారు. కాంటాక్ట్లెస్ డెలివరీ, డు నాట్ కాల్ ద కస్టమర్, లీవ్ ద ఆర్డర్ ఎట్ సెక్యూరిటీ గేట్ రిసెప్షన్. ఓకే ఇచ్చేద్దాము. ఆయనంతా బిజీగా ఉన్నాడు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి పెట్టాడంటే. ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి బద్ధకం ఎంత ఉంటుందంటే మామూలుగా ఉండదు ఈ బెంగళూరు వాళ్ళకి. 1 kilometerకి కూడా పెడతాడు ఆర్డరు, 0.5కి కూడా పెడతాడు. ఏమి వచ్చి తీసుకోవచ్చు కదా, తీసుకోరు. ఎందుకంటే మనకు కూడా పని ఉండాలి కదా దానికి. సో స్టార్ట్ అయితే అయిపోయాను మళ్ళా. సో గైజ్ మన తెలుగు వాళ్ళు ఎవరెవరైతే ర్యాపిడో చేస్తున్నారు బెంగళూరులో కొంచెం కామెంట్స్లో అయితే తెలిపండి. సో నాకు ఉంటుంది కదా, సో మన వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ అనేసి. సో ఎవరెవరైతే ఉన్నారో కొంచెం కామెంట్స్లో అయితే కామెంట్స్ చేయండి. కామెంట్ సెక్షన్లో నాకు కొంచెము ఇంటరాక్షన్ టైప్ బాగుంటుంది కొంచెము.
సో గైస్ నేనైతే ఆర్డర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. చూడండి గూగుల్ మ్యాప్స్ ఎట్లా చూపిస్తుందో లొకేషన్. ఇక్కడైతే మనకు రోడ్ ఉన్నట్టు చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి అసలు రోడ్డే లేదు, మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాం మనం ఇప్పుడు. మామూలు ఆఫ్ రోడింగ్ కాదు ఇది. బ్రేక్లు అయితే జారకుండా పోతాం మనం కిందకి. సో కొట్టేసాం మనం. ఇదంతా మనకు లేక్, ఇది లేక్ అండ్ అటు సైడ్ వచ్చేసరికి మనకు అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో అపార్ట్మెంట్స్ లోకి మనం కూడా వెళ్తున్నాం. ఇదేంది రాజేశ్వరి నగర్ యాక్సెప్ట్. ఓ షిట్, ఊబర్ లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది మనకు. చూడండి మొత్తం ఆఫ్ రోడింగ్, ఇది నార్మల్ రోడ్స్ కాదు ఇవి. సో గైస్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. పర్ క్యాంప్ యాక్సిస్ అంతర్ అపార్ట్మెంట్ అంట. రీచ్డ్ కొట్టేసి మనమైతే ఆర్డర్ డెలివర్ చేసి తీలిపోదాం. इधर छोड़ने के लिए बोला है. कौन सा फ्लैट का है? हेलो, ये फ्लैट ओके 208C. 208. సో గైస్ మనమైతే ఆర్డర్ అయితే డెలివర్ చేసాము. 4.9 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెయిట్ చేద్దాం. సో గైజ్ ఇక్కడైతే ఆగున్నాను. అండ్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, లోకల్ ఆర్డర్, 30 రూపీస్ ఆర్డర్ ఓన్లీ. ఏంటంటే ఒక 1.5 కిలోమీటర్స్ లోపు 2 కిలోమీటర్స్ లోపు కానీ ఉంటే మనకు 30 రూపీస్ పే చేస్తాడు ర్యాపిడో వాడు. సో నేనైతే చైనీస్ వర్క్, సో ఇక్కడే మనకు దగ్గరలోనే అది రెస్టారెంట్ కూడా. వెళ్ళైతే పికప్ అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదా 1 minute లో పికప్ అయితే అయిపోద్ది. వెళ్దాం. సో మనమైతే ఇక్కడికి వచ్చేసాము రెస్టారెంట్ దగ్గరికి, చైనీస్ ఓక్. సో కనబడుతుంది కదా అది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి. $5649 భయ్యా, 5649. సో వెయిటింగ్ టైం అయితే చేశారు మనకి. ఏం చేయలేం, వెయిట్ చేసి తీసుకెళ్ళి డెలివరీ చేద్దాం. సో గైజ్ మనమైతే చైనీస్ వర్క్ నుంచి అయితే ఆర్డర్ అయితే ఎత్తేసుకున్నాము. అండ్ తీసుకెళ్ళి అయితే డెలివరీ చేయాలి 4 minutes. అండ్ ఊబర్లో అయితే రైడ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి నాకైతే. కానీ ఏం చేస్తాం, డెలివరీస్లో ఉన్నాం కదా. సో రైడ్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేయలేము. ఈ 2 పనులు ఒకసారి చేయలేం కదా, ఒక పని చేయగలుగుతాం. సో దానికోసం ఈ చైనీస్ వర్క్ ఆర్డర్ పెట్టేసుకొని డెలివరీ అయితే చేసేద్దాం. కమ్యూనిటీస్ అన్ని ఇక్కడ ఇట్లే ఉంటాయి. చూడండి ఎట్లుందో, మొత్తం ఇది ఒక కమ్యూనిటీ. అండ్ కమ్యూనిటీ లోపలికి అయితే వెళ్తున్నాం మనము. దీనికి 100 ప్రొవిజన్లు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళి మనం ఇవన్నీ చేయాలంటే ఏం చేస్తాం, చేయాలి కదా, తప్పదు. भैया OTP बोल दो ना. థ్యాంక్ యూ. సో మన ఇంకొక ఆర్డర్ కూడా డెలివరీ అయితే అయిపోయింది. అండ్ మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ చిన్న చిన్న ఆర్డర్స్ చేసే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదైనా పెద్దది కొట్టాలి. అట్లా కిందకైతే వెళ్ళిపోదాం. సో గైజ్ మనకు ఆ ఫుడ్ ఆర్డర్ అయిపోవడమే ఇంకొక రైడ్ అయితే తగిలింది. నేనైతే రైడ్ అయితే పిక్ చేసుకున్నాను. 2 kilometers పికప్ అయితే ఉంది. అండ్ డ్రాప్ వచ్చేసరికి 1.5 2.5 అయితే ఉంది. సో ఎంత వచ్చినా ప్రాబ్లం లేదులేండి ఈ టైంలో. ఎందుకంటే ఈరోజు చాలా లోగా నడుస్తున్నాయి ఆర్డర్స్. ఎందుకంటే అసలు ఆర్డర్ అయినా ఇంకొక 5 minutes వరకు కూడా ఒక ఆర్డర్ రావట్లేదు. ఇంకా అర్థం చేసుకోండి. సో దానికోసం అనేసి నేనైతే ఇంకా యాక్సెప్ట్ అయితే చేశాను. తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ వెళ్ళిపోదాం అనేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళాకైతే ఆన్ చేస్తాను. యా ఓకే. ఓటీపీ భయ్యా 1557. I'll set. యా హెల్మెట్. I don't want. యా ఓకే.
రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4.54 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను అండ్ రేటింగ్ అయితే ఇచ్చేద్దాం. సో 225 రూపీస్ ఓన్లీ ఇప్పటి వరకు. అట్లా ఉండేది మన కష్టం మామూలుగా ఉండదు. మనం వచ్చేదే లేటుగా వస్తాం అండ్ వచ్చేసి తొందరగా మనీ వచ్చేయాలంటే ఎట్లా వస్తాయి, రావు. అండ్ నేను వచ్చేసరికి ఇది బన్నర్గడ్డ రోడ్లో ప్రెస్టీజ్ గ్రూప్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బన్నర్గడ్డ రోడ్లో ఒక ఆయన అయితే ఉంటాడు, ఆ హ్యాండిక్యాప్ అయినా టీ అనేది పెట్టుకొని అమ్ముకుంటా ఉంటాడు. ఆయనైనా కనపడితే టీ అయినా తాగుదాం అనుకుంటే కనపడట్లేదు ఆయన. అండ్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది 1.86 కిలోమీటర్ 2.15 కిలోమీటరా. గూగుల్ అడ్రస్సా ఏందిరా, ఏందో చూపిస్తావు. 30 రూపీస్ ఆర్డర్ అంట, వద్దులేండి వెళ్ళిపోదాము. ఆ 30 రూపీస్ ఆర్డర్స్ మనము కొట్టి కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మనకు, అందుకే వెళ్ళిపోతా ఉన్నాను నేనైతే. इसमें ये में काम करते हो क्या आप? हाँ 24/7. ओके, कितना मिलेगा भैया इसमें? अभी हम लोगों का ट्रेनिंग चल रहा है. ओके, अच्छा कितना मिलेगा ट्रेनिंग में? ट्रेनिंग में हम लोगों को 17+ मिलेगा. अच्छा ठीक है. ఇట్లా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. మన ఎవరైతే ఎక్కుతారో అసలు ఏం చేస్తున్నారు మనకు కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఏదో ఇదే చేసుకుంటా, సో లైఫ్ లాంగ్ ఇదే దేవుడు చేయడు, బట్ కష్టాల్లో చేయాలంటే ఇదే బెస్ట్ అది. సో గైస్ మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది లాపినో పిజ్జాస్ నుంచి. అండ్ ఇదే అనుకుంటా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలా. ఓకే, అండ్ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. యా, వేరే అన్న కూడా వెళ్తున్నాడు వెళ్ళేసి. అండ్ 0.5 కిలోమీటర్స్ డెలివరీ ఇచ్చింది, అంటే 0.5. సో త్వరగా అయితే డెలివరీ చేసేద్దాం. సో గైజ్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడేదో బాయ్స్ పీజీ అనేసి అయితే రాస్తుంది. యా భయ్యా ఓటీపీ బతా దో. థ్యాంక్ యూ. సో గైస్ ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఊబర్లో అయితే ఒక పెద్ద రైడ్ అయితే వచ్చింది. నేనైతే యాక్సెప్ట్ చేసి పెట్టాను దాన్ని. 300 రూపీస్ ఏమో. సో అది ఒకవేళ ఆయన కానీ వెయిట్ అయితే చేస్తూ ఉంటే మనమైతే ఊబర్ అనేది తీసేసుకొని వెళ్ళిపోదాము. ఎందుకంటే 300 రూపీస్ మనకు కవర్ అవ్వాలంటే ఈ రోజుకి ఈ డెలివరీస్లో కవర్ అవ్వదు. సో ఆల్మోస్ట్ రైడ్స్ చేస్తేనే కవర్ అయితే అవుతుంది. నాకు తెలిసినందుకు అదే నా లాస్ట్ ఇది అనుకుంటున్నా. ఎందుకంటే ఓకే 5 మినిట్స్ అయితే చూపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. త్వరగా వెళ్ళి అయితే పికప్ అయితే చేసుకుందాం. कितना? 6021. ठीक है, हेलमेट ले लो. సో గైజ్ నేనైతే కస్టమర్ని అయితే ఎక్కించేసుకున్నాను. అండ్ నేనైతే వెళ్తున్నాను. 26 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. 330 రూపీస్ ఆర్ సంథింగ్ ఎంతో. ఇంకా నేను కూడా అందుకే పికప్ అయితే చేశాను, పిక్ చేసుకున్నాను. ఇంకా డ్రాప్ చేసే టైంలో అయితే ఆన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా ఉపవాసం పెట్టే టైం అయితే అవుతుంది. అన్నీ సెటప్ చేసుకోవాలి కదా, చూద్దాం. ఆల్మోస్ట్ వాళ్ళు రాగలుగుతామో లేదో కూడా అర్థం అవ్వట్లేదు ఆ టైంకి. సో గైజ్ ఏదో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. ఇది హెబ్బాల్ దగ్గర రూట్ ఇది. అండ్ బళ్ళారి రోడ్ నుంచి కూడా అంటారు. అండ్ ఇక్కడైతే ఏదో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. ఫుల్ గొడవ వేసుకుంటున్నాడు అన్నోళ్ళు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే డ్రాప్ అయితే చేసి త్వరగా అయితే రిటర్న్ అవ్వాలి. ప్రజెంట్ మనమైతే NH44లో అయితే మంచిగా క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే టైం అయిపోతుంది చెప్పా కదా. అరే గుంటలు మామూలుగా లేవే, షెట్. సో
సో గైజ్ ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ డోంట్ ఓవర్ స్పీడ్. నేనైతే నీడ్ని బట్టి ఓవర్ స్పీడ్ చేస్తున్నాను అంతే, ఇంకా ఇది తప్ప ఇంకేం లేదు. అండ్ స్కూటీలో ఓవర్ స్పీడింగ్ అంటే ఇదే అండి. చాలా మంది నవ్వుతారు నాకు తెలుసు, కానీ స్కూటీ వరకు ఓవర్ స్పీడింగ్ అంటే ఇదే. కానీ చాలా మందికి నేను అదే చెప్తాను, ఓవర్ స్పీడ్ అయితే చేయొద్దు, ఎందుకంటే మీ నీడ్ని బట్టి చేసుకోండి అంతే. సో గైజ్ నేనైతే నా లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాను, బీటీఎంకి అయితే వచ్చేసాను. అండ్ 17 కిలోమీటర్స్ అయితే ఖాళీగా అయితే వచ్చాను నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు. కానీ ఏం కాదులేండి, ఏముంది 17 కిలోమీటర్స్ ఒక 170 రూపీస్ లాస్ అయినట్టు అనుకోండి. ఏముంది, దేవుడి పనికి ఏముంది, దేవుడు కావాలంటే మళ్ళీ ఆయన ఇస్తాడు, మనకు ప్రాబ్లం ఏముంది. ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాడు. కానీ మనం ఎట్లాగో 4:08, 4:10 కల్లా రీచ్ అయితే అయిపోయాము. త్వరగా బ్రష్ చేసి నేనైతే ఉపవాసం అనేది స్టార్ట్ చేసేస్తాను. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్, టడా, బాయ్.